హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ ముందు గవర్నమెంట్ జాబ్ అయితే తీసుకొచ్చాను. జస్ట్ మీకు తెలుగు రాయడం, చదవడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్‌కి అయితే మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అండ్ ఎటువంటి ఎగ్జామ్ ఫీస్ కూడా లేదు ఫ్రెండ్స్. కంప్లీట్‌లీ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అయితే ఈ జాబ్‌కి అయితే ఎలిజిబుల్. సో వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మీకు 100% గవర్నమెంట్ జాబ్. నేను ప్రతిదీ పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇక్కడ మీకు ఫోర్త్ పని అయితే ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి గ్రాంట్ ఆఫ్ ది పే అండ్ అలవెన్స్ అంటే మీకు శాలరీతో పాటు ఇంకా మనకి రూము, ఫుడ్, ట్రావెలింగ్ కూడా మనకైతే అలవెన్స్ ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మనకి ఈపీఎఫ్ కానీ, పీఎఫ్స్ కానీ కటింగ్స్ అన్ని పోగా మీకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తా చెప్తున్నారు. అది ఎవరికంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అంటే ఈ జాబ్‌కి మీరు సెలెక్ట్ అవుతే మీకు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఫెసిలిటీ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇది మనకి ఎటువంటి ప్రమోషన్స్ కాదు. కేవీఎఫ్ అంటే మనకి కృషి విద్యాలయ కేంద్రం అయితే మనకి ఇదే స్కీమ్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సో చాలా మంది ఏదో ప్రమోషన్ గురించి అని చెప్తున్నారు. కరీంనగర్ అంటే అని అనుకుంటారు. ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ కాదు గైస్. సెలెక్ట్ అయ్యాక డైరెక్ట్‌గా మీకు జాయినింగ్ అయితే ఇస్తారు వాళ్ళు. సో ఇదైతే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చెప్తాను మీకు. దానికన్నా ముందు మనకి అసిస్టెంట్ జాబ్స్‌కి అయితే మనకి టోటల్‌గా 1 వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో చాలా మంది 1 వేకెన్సీ ఉంది కదా అని ఎవరు అప్లై అయితే చేసుకోరు మన కరీంనగర్‌లో. సో మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాగో ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు కాబట్టి. ఇక్కడ మనకి ఏజ్ విషయం దగ్గరికి వస్తే 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకైతే ఇంకా మనకి ఇక్కడ మనకు కొన్ని స్కిల్స్ తెచ్చారు వాళ్ళు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ఎంఎస్ ఆఫీస్ అండ్ టాలీ అకౌంట్స్ అయితే మీకు ఖచ్చితంగా అయితే రావాలి. ఇంకా మనకి నాలెడ్జ్ అండ్ అకౌంట్స్ నాలెడ్జ్ గురించి మీకు కొంచెం టచ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ మనకి రైటింగ్ అండ్ రీడింగ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు. మీకు రాయడం, చదవడం మీకు తెలుగు రావాలని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ అయితే ఎటువంటి ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ తెలియదు. జస్ట్ మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి పర్మనెంట్ అయితే కాదు, టెంపరీగా మనకి ప్రాజెక్ట్ బేస్ మీద మనకి వర్క్ అయితే ఉంటుంది. సో మీకు మాక్సిమం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఎటువంటి మీకైతే పర్మనెంట్ కాదు, ఓన్లీ మీకు టెంపరీ మాత్రం చెప్తున్నారు వాళ్ళు. ప్రాజెక్ట్ పీరియడ్లో మీకైతే తీసుకుంటారు వీళ్ళైతే. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్. ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ప్రతి చెప్తాను అయితే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ పాస్పోర్ట్ అని మీద అతికించండి ఫ్రెండ్స్. అతికించాక ఇక్కడ స్టిక్ పోస్ట్ అప్లైయింగ్ ఫర్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడైతే రాయండి మీరు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి అసిస్టెంట్ అని రాయండి. అసిస్టెంట్ పోస్ట్కి అయితే మనకి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ అయితే మీరు అసిస్టెంట్ రాయండి. రాసాక నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. సో మీ నేము, మీ ఫాదర్ కానీ, మీ హస్బెండ్ నేమ్ కానీ రాసి మీ ప్రజెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి మీకు ప్రజెంట్ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి మనకి ఈ ఇయర్కి ఈ డేట్కి మీకు ఎంత ఎగ్జాక్ట్గా మీకు ఏజ్ ఎంత ఉందో ఇక్కడైతే ఏజ్ అనేది రాయండి ఫ్రెండ్స్. రాసాక జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ అడ్రస్ విత్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్. సో ఇక్కడ మీ అడ్రస్తో పాటు మొబైల్ నంబరు, ఫోన్ నెంబర్ క్లియర్గా అయితే ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. మనకు క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్. సో ఈ 7th, 8th మీరు 2 సేమ్ రాస్తే సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ నేషనాలిటీ అందరూ ఇక్కడ ఇండియన్ రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ రీజన్ ముస్లిం అయితే ముస్లిం, హిందూ అయితే హిందూ ఎవరైనా సరే రాయండి. సో ఇక్కడ మీకు కేటగిరీ ఎందుట్లో వస్తారో రాయండి. ఇక్కడ బీసీ అయితే బీసీ, ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఉమెన్స్ కానీ. సో మీరు ఎందుట్లో వస్తారో దానికి ఇక్కడ టిక్ చేసి ఇక్కడ పక్కన మీ బ్రాకెట్లో రాయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు మీరు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉంటే ఇక్కడ వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ఎవరు ఫిజికల్ హ్యాండిక్యాప్ లేకపోతే ఇక్కడ నో అని టిక్ చేయండి. ఇక్కడ మీకు లాంగ్వేజెస్ నో. సో మీకు లాంగ్వేజ్ అంటూ ఏమొచ్చో కదా లాంగ్వేజ్ అని రాయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు తెలుగు రాయాలి. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ మనకి తెలుగు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు అందులో తెలుగు ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీకు ఎవరైనా మ్యారీడ్ సింగిల్ అని రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి కోర్స్ అని అడుగుతున్న వాళ్ళు. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్స్, స్కూల్ నేము, బోర్డ్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ సిజిపిఏ. సో ఇక్కడ మీకు స్కూలు, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ గురించి మీకు ఈ ఫామ్స్ అన్ని ఫిలప్ చేయండి. డీటెయిల్స్ అన్ని బాక్సెస్లో ఫిలప్ చేశాక మీరు ఇక్కడ నెక్స్ట్ మన 16th వరకు మీ ఇంకా మీరు ఏమైనా కోర్స్ ఎక్స్ట్రా చేసి ఉంటే ఇక్కడ మీరు ఇవి రాయండి. ఇన్ కేస్ మీరు కోర్స్ లాంటి ఏం చేయకపోతే ఇక్కడ జస్ట్ సింపుల్గా కడితే డాష్ ఇచ్చి వదిలేయండి. సో మీకంటూ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకంటూ శాలరీ ఎంత వచ్చింది, మీరు ఏ జాబ్ చేశారు, సో ప్రతిదీ ఇక్కడ ఉంటే రాయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ బాక్స్ అంటే వదిలేయండి. ఇక్కడ మనం లాస్ట్ పాయింట్ 18th పాయింట్ మీరు చూసుకున్నట్టే సూటబుల్ ది పోస్ట్ 200 words. సో ఇక్కడ మనకి 18th పాయింట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే గైస్ ఇక్కడ మనకి మెయిన్గా ఈ పోస్ట్ వచ్చేసి మనకైతే అసిస్టెంట్ పోస్ట్కి మీకు జాబ్ వస్తే మీరు ఎలా ఉంటారు, సో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సో మీకు దీని గురించి కొన్ని 200 words వచ్చేలా మీకైతే రాయమని చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఇదైతే మీరు కొంచెం బాగా దీని గురించి ఆలోచించాలని, అంటే మీరు చాట్‌జీపీటీ అయినా యూజ్ చేయండి. మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే కొంచెం ఓన్గా రాయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం మీరు అందరైతే. సో మీకు 200 words వచ్చేలా మీరు రాసి వాళ్ళకి ఖచ్చితంగా పంపాలి.
సో ఇది మీరు ఎవరికి పంపాలో కూడా చెప్తాను నేనైతే. ఇక మనకి లాస్ట్‌లో డిక్లరేషన్ ఫార్మ్. ఈ ఫార్మ్ అనేది మీరు ఎప్పుడు పంపిస్తున్నారో అక్కడ డేటు, మీ ఊరి పేరు రాసి, ఇక్కడ మీకు సిగ్నేచర్ చేసి మీరైతే ఆఫ్‌లైన్‌లో పంపించాలి ఫ్రెండ్స్. ఈ ఆఫ్‌లైన్‌లో మీరు ఎవరికి పంపించాలో కూడా చెప్తాను నేనైతే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ మనకి పి. విజయ్ గోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ జీఎన్ఎస్ఎస్ క్రిష్ విజ్ఞాన్ కేంద్ర. ఇక్కడ మనకి కరీంనగర్ మనకి పిన్ కోడ్‌తో సహా అయితే ఇచ్చారు మనకి. సో మరి ఈ లొకేషన్‌కి మీరు పంపించాలి విత్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ అంటే మీరు 10థ్, ఇంటరు లేదంటే మీరు డిగ్రీ, సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు జిరాక్స్ కాపీస్‌తో పాటు ఈ అప్లికేషన్ కూడా మీరైతే వాళ్ళకి ఆఫ్‌లైన్‌లో పంపించాలి ఫ్రెండ్స్. అది కూడా మీరు ఎప్పుడులో పంపించాలంటే జూన్ 3లో పంపించాలి మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మీ జాబ్ అప్డేట్ అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే కూడా లేదు మనకి. కంప్లీట్‌లీ ఫ్రీగానైతే అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నేనే మీకు ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను. అసలు ఫోటోషాప్ నేర్చుకుంటే మనకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ప్రెజెంట్ మన సొసైటీలో అయితే. ఒక గ్రాఫిక్ డిజైనింగ్‌గా, ఒక ఫ్రీలాన్సర్‌గా మీకు డేకి ఒక 1000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలా ఎర్న్ చేయాలో, మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు, ప్రతిదీ మన కోర్స్‌లో చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఇంకా మనకి థంబ్‌నెయిల్స్, ఫోటో ఫ్రేమ్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రతీదీ మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. అండ్ హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ, మీరు ఇంట్లో కూర్చొని వర్చువల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదామని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. మనం ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను.